అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు శుక్రవారం. రేపు అంటే రేపని కాదు నా ఉద్దేశం. 28వ తేదీ శుక్రవారం వస్తుంది. అది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అత్యంత అరుదైనటువంటి రోజు. ఎందుకు అత్యంత అరుదైన రోజు అంటే అసలు పౌర్ణమి శుక్రవారం అన్నది చాలా విశేషం. ఏ అమ్మవారికైనా సరే, ఏ శక్తి స్వరూపునికైనా సరే పౌర్ణమి శుక్రవారం చాలా విశేషం. అందులోనూ ఆ రోజు రాఖీ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ, అన్నా చెల్లెళ్ళ పండగ, వరలక్ష్మి వ్రతం. ఇన్నెందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటతో పిలుస్తారు. ముఖ్యంగా జంధ్యాల పౌర్ణిమ అంటే జంధ్యం మార్చుకుంటే ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఆ రోజు జంధ్యం మార్చుకుంటారు. అది ఏ సమయంలో మార్చుకోవచ్చు. అలాగే రాఖీ ఏ సమయంలో, అన్నా చెల్లెల యొక్క రాఖీ పండుగ ఏ సమయంలో జరుపుకుంటే చాలా మంచిది. అలాగే మరి చాలా మందికి మొదటి శుక్రవారం కుదరదు, రెండో శుక్రవారం కూడా కుదరకపోయి ఉండొచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంతమందికి వాళ్ళు నిస్సంకోచంగా ఈ రోజు చేసుకోవచ్చు. చాలా మంది పౌర్ణమితో కలిసి వచ్చినటువంటి ఈ శుక్రవారం నాడు ఖచ్చితంగా మీరు శ్రావణ మాసం యొక్క పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని నిరభ్యంతరంగా చాలా చక్కగా చేసుకోవచ్చు. అయితే ఏ ముహూర్తంలో చేసుకోవాలి, ఏ ఘడియల్లో చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో మనం స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానము, అభ్యంగన స్నానం అది చేసి ఇల్లు వాకిలది శుభ్రం చేసుకుని ఇంటి ముందర కూడా బియ్య పిండితో చక్కగా ముగ్గు వేసుకోవాలి. అష్టదళ పాద పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. నాకైతే ఎవరు తొక్కరు, అందుకని నేను బయట కూడా వేసుకుంటాను, ఇంట్లో కూడా వేసుకుంటాను. కానీ కొంతమంది చూడండి, బయట వేసుకుంటే అందరూ తొక్కుతారు అని అనుకున్న వాళ్ళు బయట మామూలుగా ముగ్గు వేసుకుని ఇంట్లో దేవుడి పూజా మందిరంలో మీరు అష్టదళ పాద పద్మ ముగ్గు వేసుకోండి. పూజా గది ముందు వేసుకోవచ్చు, లోపల వేసుకోవచ్చు. ఇంట్లో అయితే ఎవరు తొక్కరు కదా. ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలోనే చేసుకోవాలి. ఈ పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలో చేసుకుంటేనే ఎక్కువ ఫలితం. మరి ఇల్లంతా కూడా మనం శుభ్రం చేసుకుంటాం కదా, సాల్ట్ వాటర్ తో కానీ పసుపు నీరుతో కానీ శుభ్రపరచుకోవాలి. ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి చక్కగా మామిడాకు తోరణాలతోనూ బంతి పూలమాలతోనూ చక్కగా అలంకరించుకోవాలి. శ్రావణ శుక్రవారం పూజ కోసం ఇక తామర పూలు, కలవ పూలు, ఎర్రటి గులాబీ పూలు ఇవన్నీ కూడా సేకరించుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ముత్యాల నగలు ఏమన్నా ఉంటే పెట్టుకోండి. ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణిమ వెండిగా చంద్రుడు మిలమిలా మెరిసిపోతాడు. వెండి నగలు లేకపోతే ముత్యాలు ఇలాంటి వాటితో ఏమైనా ఉంటే మీరు అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనటువంటి తామర పూల మాల కానీ లేకపోతే ఎర్రటి గులాబీ మాల కానీ వేసుకోండి. లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి యాలకుల మాల వేసుకున్నా కూడా చాలా మంచిది. ఈ పౌర్ణమి శుక్రవారం నాడు మీరు ఆవు నేతితో మాత్రమే దీపారాధన చేయండి. ఎప్పుడు కూడా నేను ఏ నూనె అయినా పర్వాలేదని చెప్తాను, కానీ పౌర్ణమి నాటి పూర్ణ శక్తితో ఉన్నటువంటి ఈ శుక్రవారం మాత్రం మీరు చక్కగా ఆవు నేతి దీపారాధన చేసుకోండి. పిండి దీపారాధన కూడా చేస్తే చాలా మంచిది. అది కూడా ఆవు నేతితోనే చేసుకోండి. ఇంతకు ముందు వీడియోలో నేను పిండి దీపారాధన ఎలా చేయాలో కూడా చాలా వివరంగా మీకు చెప్పాను. 9:48 లోపు మీ పూజ పూర్తయిపోవాలి. ఎందుకంటే పౌర్ణమి ఘడియలు అప్పటి వరకునే ఉన్నాయి కాబట్టి ఉదయం 9:48 ఒక పంచాంగంలో ఉంది, 9:12 అని చెప్పి ఒక పంచాంగంలో ఉంది. కాబట్టి 9 గంటల లోపు అని చెప్పి పెట్టుకోండి. ఆ లోపల మీకు పూజ పూర్తయిపోయేలా చూసుకోండి. అయితే చాలా సార్లు చెప్తూ ఉంటాను నేను, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగాలి అంటే యాలకుల మాల వేయండి. పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చినటువంటి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు మీరు కనకధార స్తోత్రాన్ని 3 సార్లు చదివినా లేకపోతే వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని 108 సార్లు పఠించిన మీ కోరికలన్నీ కూడా తీరుతాయి అన్నమాట. మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయండి. దీపం ప్రమిద కింద 5 తమలపాకులు పెట్టి 5 తమలపాకులకి కూడా గంధంతోనూ కుంకుమతోనూ అలంకరించి తమలపాకు మీద దీపారాధన చేసినా కూడా చాలా మంచిది. ఈ రోజు ప్రత్యేకంగా పాలు పొంగించుకోండి. ఆ పొంగిన పాలలో బియ్యము బెల్లము వేసి చక్కగా పరమాన్నం వండి ఈ పౌర్ణమి సమయంలో ఉన్నటువంటి ఈ శుక్రవార పూజలో మీరు అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇంకా పూజలో పాయసాన్ని నైవేద్యంగా పెట్టడంతో పాటు అరటిపళ్ళు, దానిమ్మపళ్ళు ఇంకా ఏవో మన ఇంట్లో ఉంటాయి కదా, పులిహోర ఏవో చేస్తాం కదా, చేసినవన్నీ పెట్టండి. కానీ పాయసాన్నం మాత్రము పెడతాను అంటే అదొక్కటి మాత్రం పెట్టినా కూడా చాలు. బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి దానికి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అన్న మంత్రాన్ని కానీ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని కానీ యథాశక్తి 11 సార్లు 27 సార్లు జపం చేయండి. అయితే కొబ్బరికాయను మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. కొబ్బరికాయని కొట్టి అంటే మనసులో కోరిక తలుచుకుని మీరు కొబ్బరికాయని కొట్టండి అమ్మవారికి. పూజ ముగించండి. మీరు ఈ పూజ చేస్తున్నంత సేపు కూడా ఎవ్వరితోటి మాట్లాడొద్దు. మౌనాన్ని మాత్రమే ఆశ్రయించండి.
మౌనంగా మీ పూజ ఏదో మీరు చేసుకోండి. మధ్యలో మాట్లాడవలసి రాకుండానే ముందుగానే మీరు అన్ని వస్తువులు కూడా పూజ సమయంలో దగ్గర పెట్టేసుకోండి. అప్పుడు ఎవరితోటి మాట్లాడక్కర్లేదు. అమ్మవారికి హారతి ఇచ్చాక అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షతల్ని నెత్తి మీద చల్లుకోండి. ఇంటికి చక్కగా 5గురు ముత్తైదువలని పిలవండి. 5గురు ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాసి మొహాన కుంకుమ బొట్టు పెట్టి చక్కగా తాంబూలాన్ని సమర్పించండి. వీలైతే జాకెట్ ముక్క పెట్టండి. లేకపోతే పసుపు, కుంకుమలతో కూడినటువంటి తాంబూలాన్ని మీరు సమ వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశీర్వాదాన్ని కూడా తీసుకోండి. దానికంటే ముందు మీరు మీ భర్త గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం చాలా మంచిది. ఈ రోజు ఖచ్చితంగా పౌర్ణమి నాడు మరి అమ్మవారు సాక్షాత్తు ఈ శ్రావణ పౌర్ణమి నాడే పుట్టింది అంటారు అమ్మవారు. అంతేకాదు భూమి మీద తిరుగుతూ ఉంటుంది అంటారు అమ్మవారు. అంటే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఏవి కొనుక్కున్నా సరే చాలా మంగళప్రదం. మీరు బంగారం కొనుక్కున్నా, వెండి కొనుక్కున్నా, లేకపోతే రాళ్ళ ఉప్పు కొనుక్కున్నా, సముద్రం నుంచి పుట్టింది కదా అమ్మవారు. అందుకని రాళ్ళ ఉప్పు కొనుక్కున్నా, పసుపు కూడా కొనుక్కోండి. చాలా అంటే చాలా మంచిది. అంతేకాదు ఈ రోజు పౌర్ణమి నాటి రాత్రి కానీ లేకపోతే ఉదయం కానీ కాస్త ఉప్పుని ఎర్రటి గుడ్డలో వేసి మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. దృష్టి దోషాలు, నెగెటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పోతాయి. మీ ఇంటికి ఉన్నటువంటి చెడంతా కూడా పోతుంది. శ్రావణ శుక్రవారం నాడు తప్పనిసరిగా ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి. ఆ సాంబ్రాణి ధూపంలో 2 లవంగాలు, కాస్త పచ్చకర్పూరము వేసి అప్పుడు సాంబ్రాణి ధూపం వేయండి. సాయంత్రం పూట పౌర్ణమి నాటి వెన్నెలలో సాయంకాలం పూట చక్కగా ఇంటి ప్రధాన సింహద్వారం దగ్గర 2 ఆవునేతి దీపాలు పెట్టినా కూడా చాలా మంచిది. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నమాట. సిరి సంపదలు తాండవిస్తూ ఉంటాయి. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు తప్పనిసరిగా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అక్కడ అమ్మవారికి కూడా ఇంట్లో ఉన్నటువంటి తాంబూలాన్ని తీసుకెళ్లి అమ్మవారి ఆలయంలో కూడా సమర్పించండి. గాజులు, రేవుకుల గుడ్డ, పసుపు, కుంకుమ సమర్పిస్తే చాలా మంచిది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి దద్దోజనాన్ని తయారు చేసుకుని వెళ్ళండి. దద్దోజనం వల్ల చాలా వరకు గ్రహ దోషాలన్నీ పోతాయి. అమ్మవారు శాంతిస్తారు. అమ్మవారికి దద్దోజనాన్ని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే పెట్టి ఆ దద్దోజనాన్ని ఆలయంలో అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడితే చాలా అంటే చాలా మంచిదనమాట. అలాగే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం ఏ పూజ చేసినా, ఏ పూజ సక్సెస్ అవ్వాలన్నా ముందు పశుపక్ష్యాదులను తృప్తిపరచాలంటే వాళ్ళకి కాస్త ధాన్యాలు, లేకపోతే ఆవుకి గడ్డి ఇవ్వడమో, లేకపోతే కుక్కలకేమో రొట్టె ఇవ్వడమో అలాంటివి చేయాలి. పేదలకి కాస్త మీకు తోచినటువంటి ఆహారాన్ని ఏదో ఒక రూపంలో ఆహారాన్ని కానీ, వస్తువుల్ని కానీ, ధన రూపేణా కానీ ఏదో ఒకటి చేయండి. దాన ధర్మాలు చేస్తే గనక మనం అనుకున్నటువంటి కోరిక తొందరగా నెరవేరుతుంది. అంతే కదా! ఐశ్వర్య దీపం ఒకటి పెట్టండి. అంటే పౌర్ణమి నాటి ఈ రోజున శుక్రవారం నాడు సాయంకాలం ప్రదోష సమయంలో కాస్త ప్రమిదిలో కాస్త సాల్ట్ వేసి కళ్ళు ఉప్పు, మెత్తటి సాల్ట్ కాదు, కళ్ళు ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసి దాని మీద ఇంకొక ప్రమిద పెట్టి దాంట్లో చక్కగా ఆవునేతిని పోసి ఒత్తులు వేసి అప్పుడు మీరు 3 ఒత్తులో 5 ఒత్తులో వేయండి. వేసి చక్కగా ఐశ్వర్య దీపం పెట్టండి. ఈ రోజు ఖచ్చితంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి లక్ష్మీదేవికి పూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఉపవాసం ఉండలేని వారు అమ్మవారికి మీరు ఏదైతే ప్రసాదంగా నైవేద్యంగా పెడతారో ఆ ప్రసాదం తీసుకోవచ్చు. అది ఉపవాసం బ్రేక్ చేసినట్టు కాదు. దోషం కిందకి రాదు. ఉపవాసం చేసిన దాని కిందకే లెక్కొస్తుందనమాట. అది ప్రసాదం. మీ కుటుంబం అంతా కూడా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మవారి ఆలయానికి వెళ్ళినా, లేకపోతే గోమాతకి మీరు ప్రదక్షిణ చేసినా, లేకపోతే మీరు తులసి కోటలో దీపారాధన చేస్తారు కదా! శుక్రవారం ఖచ్చితంగా తులసి మాతకి దీపారాధన చేయాలి. తులసి మాత చుట్టూ కూడా తిరిగినా చాలా అంటే చాలా విశేషం. మీరు ఏదైతే మనసులో నిజంగా కోరిక కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. మీరు ఐశ్వర్య దీపం వెలిగిస్తారు కదా! ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లు రెక్టిఫై అయిపోతాయి. మనం ఏదైతే డబ్బు కోసం ఇబ్బంది పడతామో అంటే డబ్బు చుట్టూతానే కదా లోకం అంతా తిరిగేది. అందుచేత మనకి ఎప్పుడైనా సరే డబ్బు కష్టాలు వస్తున్నాయి అనుకుంటే ఏదో లోపం జరుగుతోంది. అందుచేత ఈ ఐశ్వర్య దీపం పెట్టారు అంటే ఆ లోపం రెక్టిఫై అయిపోతుందనమాట. ఆర్థిక పరంగా వెలి మంచి జరుగుతుంది. అందుకని ఈ ఐశ్వర్య దీపాన్ని పూజ గదిలోనే లక్ష్మీదేవి చిత్రపటం ముందే వెలిగించుకోవచ్చు మీరు. ఇలా వెలిగించి నమస్కారం చేసుకోండి. ఆ ఐశ్వర్య దీపానికి కూడా మీరు కాస్త పువ్వులు, అక్షతలు పెట్టి అలంకరించండి. ఈ రోజు గనక ఉపవాసం చేస్తే కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి పూట జుట్టు కత్తిరించుకోవడం గానీ, ఇంట్లో మగవాళ్ళైతే షేవింగ్ చేసుకోవడం గానీ, గోళ్ళు కత్తిరించుకోవడం గానీ, ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదనమాట. ఈ పౌర్ణమి శుక్రవారం జంధ్యాల పౌర్ణమి ఉన్నటువంటి ఈ రోజున మీరు ఇటువంటి ఒక సుమంగళి పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ భర్త గారి యొక్క ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఏ రకమైనటువంటి చీడపీడలు, గండాలు మీ జోలికి రావు.
అమ్మవారి ఆలయానికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకోండి. ఒకవేళ మీ ఇంటికి ముత్తైదువులు గనక రాకపోతే కాస్త 4, 5 తాంబూలాలు మీరు దగ్గర పెట్టుకొని కూడా ఆలయానికి వెళ్ళిపోండి, అమ్మవారి ఆలయానికి. అక్కడ మీకు కనిపించినటువంటి ముత్తైదువులకి ఈ తాంబూలాన్ని ఇచ్చి అక్కడే మీరు నమస్కారం చేసుకోండి. ఈ రకంగా కనుక పౌర్ణమి, శుక్రవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజుని మీరు గనక ఇలా సెలబ్రేట్ చేసుకున్నట్లయితే, ఇలా చేసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం కలుగు తీరుతుంది. మీరు శ్రీ సూక్తం చదువుకోవచ్చు వస్తే, కనకధార స్తోత్రం చదువుకోవచ్చు, లేకపోతే వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని చదువుకోవచ్చు, లేదంటే మాకు లలితా సహస్రనామం చదువుకుంటాము అంటే నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. మీరు ఏ స్తోత్రం చదివినా, ఏ శ్లోకం చదివినా, ఏ సహస్రనామ స్తోత్రం చదివినా తప్పులు పోకుండా సరియైన ఉచ్చారణతోటి కనుక చదివినారు అంటే 100కి 100 ఫలితాన్ని ఖచ్చితంగా తొందరగా పొందుతారనమాట. ఉచ్చారణ దోషాలు మాత్రం లేకుండా చూసుకోండి. ఒకవేళ చదవడానికి మీకు ఇబ్బందిగా ఉంటే ఏం కాదు, 2, 3 సార్లు వినండి. 2, 3 సార్లైనా వింటే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అయితే మరి అమ్మవారి పూజతో పాటు మనం స్వామివారి యొక్క పూజ కూడా చేసుకుంటాం కాబట్టి, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ 108 సార్లు చెప్పించినా సరే, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం తప్పులు లేకుండా సరైన ఉచ్చారణతో చదువుకున్నా సరే, మీకు ఈ పౌర్ణమి నాటి శక్తి లక్ష్మీనారాయణులు ఇద్దరిలోనూ కూడా ఉంటుంది. మరి ఈ పౌర్ణమి నాడే రాఖీ పౌర్ణమి జరుపుకుంటాం కాబట్టి, భద్రయోగంలో రాఖీ కడితే మంచిది కాదు కాబట్టి, భద్రయోగంలో కాకుండా ఉదయం 9 గంటల లోపు మంచి ముహూర్తం ఉంది కాబట్టి 9 గంటల లోపే మీరు మీ అన్నగారికి రాఖీ కట్టడం, అన్నగారి కాళ్ళకి నమస్కారం చేసుకుని వారి ఆశీర్వాదం చేసుకోవడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితులలోనూ ఈ శుక్రవారం నాడు 10:30-12 రాహుకాలం ఉంటుంది కాబట్టి రాహుకాలంలో కూడా మీరు రాఖీ కట్టద్దు. రాఖీ కట్టేటప్పుడు అన్నని తూర్పు ముఖంగా కూర్చోమని చెప్పండి. మీరు మీ అన్నగారికో లేకపోతే తమ్ముడికో మీ సోదరుడికి అభిముఖంగా నించుని మీరు రాఖీ కట్టండి. తమ్ముడైతే మీరే ఆశీర్వదించండి. అన్నయ్య అయితే ఆయన ఆశీస్సులు మీరు తీసుకోండి. హారతి ఇవ్వండి. నోటికి తీపి పదార్థాన్ని అందించండి. ఏమీ లేదు, అది అన్నా చెల్లెళ్ళు లేకపోతే అక్కా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా కలుసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అందరూ కూడా చక్కగా కూర్చుని అందరూ కలిసి భోజనం చేయండి. ఈ రకంగా గనక ఈ రాఖీ పౌర్ణమి నాడు, ఈ శుక్రవారం నాడు గనక ఉన్నట్లయితే సమస్తమైనటువంటి మంగళాలు జరిగి తీరుతాయి. శుక్రవారము, పౌర్ణమి ఏ పరిస్థితులలోనూ విడుచుకోకండి. ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.